మ్యాక్స్. ఈరోజు రిలీజ్ అయిన తెలుగు వెర్షన్ కంటే 2 డేస్ ముందు క్రిస్మస్ నాడు రిలీజ్ అయిన కన్నడ వెర్షన్‌కి ట్విస్ట్‌లు, టర్న్‌లు అన్నారని ఇక చూసా ఈరోజు. 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్. ఇక ఓపెన్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఎంత నచ్చిందో సెకండ్ హాఫ్ అంతే నచ్చలేదు. ఇది నా ఫీలింగ్. కానీ ఒక్కసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఎందుకు నచ్చింది అంటే 'కార్తీ' గారి 'ఖైదీ' సినిమా లాంటి స్టోరీ లైన్‌తో మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్‌తోనే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్‌కి సెటప్ ఉంటుంది. ఎలివేషన్స్ అండ్ విలనీ కూడా బావుంటుంది ఫస్ట్ హాఫ్‌లో. సో, అలా థ్రిల్లింగ్‌గా నెక్స్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి ఎంట్రన్స్‌తో ఇంటర్వల్ వరకు అలా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ ఎందుకు నచ్చలేదు అంటే ఇంక 'బగీరా' సెకండ్ హాఫ్ లాగా అయితే విలన్స్ రావడం లేదా విలన్స్ దగ్గరికి హీరో వెళ్ళడం ఏదేమైనా వాళ్ళని కొట్టేయడం. మధ్యలో ఒక ట్విస్ట్ ఇంకా 'సునీల్' అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి రోల్స్‌కి సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇంకా ఫైట్‌తోనే ఎండ్ అయిపోయే సింపుల్ క్లైమాక్స్ సీన్. ఇంకేం కావాలి బ్రో నీకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే తరహాలో ఉండే 'కార్తీ' గారి 'ఖైదీ' మూవీ. సింపుల్ స్టోరీని ఎంగేజింగ్ ఎలివేషన్‌తో లాస్ట్ వరకు రన్ చేసి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఎండ్ చేయడం. ఇక అన్ని 'ఖైదీలా' ఉండవు బ్రో అంటే అన్నీ కూడా 'మ్యాగ్స్‌లో' కూడా ఉండవు. సో, ఫైనల్‌గా అయితే ఒక్కసారి చూడొచ్చు ఈ 'మ్యాగ్స్' మూవీ. ఫస్ట్ హాఫ్ నచ్చింది. అందరూ మన రివ్యూలు చూస్తున్నారు గానీ మన సబ్‌స్క్రైబర్స్‌కి, వ్యూస్‌కి సంబంధం ఉండట్లేదు. కొంచెం మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం హెల్ప్ అవుద్ది. ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి లేడీ పోలీస్‌తో మిస్‌బిహేవ్ చేసినందుకు అప్పుడే వేరే ఊర్లో నెక్స్ట్ డే పోస్టింగ్ తీసుకోబోతున్న పోలీస్ ఆఫీసర్ మ్యాక్స్ అలియాస్ కిచ్చా సుదీప్ గారు వాళ్ళని పట్టుకొని తన్ని జైల్‌లో పెడతారు. అప్పుడే పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగింది? ఇక్కడికి ఎంతమంది అరెస్ట్ చేయబడిన కుర్రాళ్ళ కోసం వచ్చారు? అసలు ఎందుకు వస్తున్నారు? అసలు ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. 'బాద్‌షా' కిచ్చా సుదీప్ గారి స్వాగ్ ఏదైతే ఉందో అది అసలు ఎవరు మ్యాచ్ చేయలేరండి. ఇందులో కూడా స్టైలిష్‌గా ఉంటుంది ప్రెజెన్స్ చరిష్మాటిక్‌గా. ఆయనే ప్లస్. కానీ ఇంకో మైనస్ కూడా చెప్తా మైనస్ పాయింట్స్‌లో. ఫస్ట్ హాఫ్ డెవలప్‌మెంట్ భలే అనిపించింది. కొంచెం కొత్తగానే ఉంది స్క్రిప్ట్ కూడా. హీరోయిన్ ఎవరు లేరు. వన్ మ్యాన్ షోనే. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ టైంలో అలా సరిపోయింది. ఎళ్ళిపోయింది గానీ మరీ రిపీట్ వాల్యూ ఉన్నట్టయితే అనిపించలేదు. సినిమాటోగ్రఫీ, పోలీస్ స్టేషన్ సెట్‌లు ఇవన్నీ బావున్నాయి. మైనస్ పాయింట్స్. ఒక కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ తీసినప్పుడు స్టార్ హీరోని పెడితే ఆయన్ని ఎలివేట్ చేయడానికి అక్కర్లేకపోయినా ఫైట్ సీన్స్ పెట్టేస్తారు. ఇక్కడ అదే జరిగింది. కంటెంట్ పక్కదోవ పట్టింది అందుకే. కావాలంటే ఇంకా బాగా ఎంగేజింగ్‌గా సీన్స్ రాసుండొచ్చు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఇదే బాపతి. నాకైతే ఇంట్రెస్ట్ పోయింది సెకండ్ హాఫ్‌లో. విలన్స్‌ని కూడా సరిగ్గా వాడలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు గ్రీన్ సిగ్నల్, సెకండ్ హాఫ్ మాత్రం రెడ్ సిగ్నల్. గుడ్ ఫస్ట్ హాఫ్, బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.